ఒక మనిషిలో సృజనాత్మకత ఎలా పుడుతుంది? అసలు ఎలాంటి సమయాల్లో క్రియేటివిటీ అనేది బయటకొస్తుంది? ఇది చెప్పడానికి నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి అసలు రాజ్యంలో ఏం జరుగుతుంది? ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలనిపించి కాలినడకన ఒక సామాన్యుడిలాగా బయలుదేరారు. కానీ ఈ కాలినడకల సామాన్యుడిగా బయలుదేరినప్పుడు ఏమైంది అంటే అతని కాళ్ళకు మొత్తం రాళ్ళన్నీ గుచ్చుకోసాగాయి. రోడ్లు సరిగ్గా లేవన్న విషయం తెలిసింది. అరే! రోడ్లు సరిగ్గా లేవు అని చెప్పి వెనక్కి తిరిగొచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. సమావేశం ఏర్పాటు చేసి అసలు రోడ్ల మీద అన్ని రాళ్ళున్నాయి, సరిగ్గా లేవు, వాటిని మనం ఇలాగ రిపేర్ చేయాలని చెప్పి ఆలోచిస్తా ఉంటే కొందరు ఒక సలహా ఇచ్చారు. ఏంటంటే దాదాపుగా ఒక 1000 ఆవులను చంపేద్దాం. ఆవులను చంపేసి ఆ చర్మాన్ని రోడ్డు మీద ఇట్లా రోడ్డులాగా పరిచేద్దాం. దానిపైన మీరు నడవండి, హ్యాపీగా అన్నీ చూడొచ్చు అన్నారు. కానీ ఇదంతా చేయడానికి కనీసం ఒక 10 ఏళ్ళు పడుతుంది. 10 ఏళ్ళు పట్టిన తర్వాత కూడా అప్పటి వరకు నేను బతికుంటానో లేదో తెలీదు. ఈ సమస్యకు పరిష్కారం అది కాదు అన్నాడు. అప్పుడు తెలివైన మంత్రి ఏమన్నారంటే, అన్ని వందల ఆవులు, అన్ని వేల ఆవులు మనం చంపాల్సిన పని లేదు. ఒక్క ఆవుని చంపి దాని చర్మంతో మీ కాళ్ళకు చెప్పులు చేయిద్దాం. మీ చర్మానికి తగలకుండా, రాళ్ళు తగలకుండా లావుగా చెప్పుల్లాగా చేయిస్తామని చెప్పి ఐడియా ఇచ్చారు. ఒక్క ఆవుని చంపేసి ఆ ఐడియాతో చెప్పులు తయారు చేసుకున్నారు. అది క్రియేటివిటీ అంటే. తెగ ఆరాటపడిపోయి, తెగ పోరాటపడిపోయి సమస్యకు పరిష్కారం కోసం ఎక్కడో వెతకాల్సిన పద్ధతి. బుర్రకు సరిగ్గా కొంచెం ఆలోచించే టైం ఇస్తే మంచి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. క్రియేటివిటీతో ఆలోచించడం అంటే ఇదే. అవసరం అన్నింటికీ దారితీస్తుంది కాబట్టి థ్యాంక్ యూ ఆల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. దట్ ఈస్ చల్లా శ్రీధర్ రెడ్డి.